వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాంతి కుకింగ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మన ఛానల్లో అయితే మరొక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. నత్తర్లు అండి, వట్టి చేపలు. ఈ నత్తర్లు ఎలా క్లీన్ చేసుకోవాలి అనేదైతే ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ క్లీనింగ్ కూడా రాని వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కర్రీ అంటే చాలా కష్టం అనేసి అనుకొని ఇష్టం ఉన్నా కూడా ఈ కర్రీని కూడా చేసుకోలేరు. కానీ నేను చాలా ఈజీగా ఈ నత్తర్లను ఎలా శుభ్రం చేసుకోవాలనేది అయితే చూపిస్తాను. మొత్తం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఒక కళాయిని అయితే పెట్టుకోవాలండి. దాంతో ఆయిల్ ఏం వేసుకోకూడదు. ఎంటీ కళాయి అయితే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత అందులోకి అయితే మనము నెత్తర్లను ఇలా వీడియోలో చూపించినట్లు ఫ్రై చేసుకోవాలండి. అలాగే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టే ఇలా కలపాలండి, లేదంటే అవి అయితే మాడిపోతాయండి. అందుకని చెప్పేసి కలుపుతూ ఉండాలి. ఇలా మనము ఫ్రై చేయడం వల్ల ఇందులో ఉన్న ఇసుక ఏదన్నా డస్ట్ అనేది అయితే మనకైతే బయటకు వస్తుందండి. ఇప్పుడు ఇలా ఫ్రై చేసిన తర్వాత మనమైతే వాటర్తో క్లీన్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే క్లీన్ చేయాలండి, చల్లారబెట్టి అయితే క్లీన్ చేయకూడదు. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనమైతే శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకుంటూ మరొక దాంట్లోకి అయితే తీసుకోవాలండి. చూడండి అసలు ఎంత డస్ట్ వచ్చిందో. ఇసుక ఇంకా ఏదైనా అయితే డస్ట్ అనేది అయితే వస్తుందండి. కాబట్టి జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి. ఆ వాటర్ అనేది పడేసుకొని మళ్ళీ ఇంకొకసారి అయితే వాటర్ తీసుకున్నాను. ఇంకొకటి, ఈ నత్తర్లకండి మనకి తల అయితే తీసేయాలండి. తల కింద చేదు ఉంటుంది, అంటే నల్లగా ఉంటుంది, అది చేదు. అది ఖచ్చితంగా తీయాలండి. అది తీయకపోతే మనం కర్రీ చేసినప్పుడు చేదు అనేది అయితే వస్తుంది. కాబట్టి తల తీసిన తర్వాత తల కింద ఉన్న చేదును కూడా, నల్లగా ఉంటుందండి, ఆ నల్లగా ఉండేదాన్ని కూడా తీసేస్తే మనం కర్రీ చేసుకున్నప్పుడు మనకి చాలా చాలా టేస్టీగా వస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని ప్లీజ్ అండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే చాలామందికి వట్టి చేపలంటే చేసుకోవాలంటే ఇష్టము, కాకపోతే ఇది క్లీనింగ్ తెలియక ఆ ఇష్టమైన కర్రీని కూడా చేసుకోకుండా ఉంటారు. కానీ చాలా సులభం అండి. చూడండి, తలలు అవన్నీ తీసేసుకుంటా, చేదైతే తీసుకుంటా మనమైతే క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం నత్తర్లు క్లీన్ అయిపోయాయండి. కాబట్టి కర్రీలోకి అయితే వేసేసుకున్నాం. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి.